అందరికీ నమస్కారం. ఇవాళ మనం చర్చించుకోబోయేటువంటి అంశం పూర్తిగా తల్లిదండ్రులకు చెందింది. మీరు మీ పిల్లల పట్ల టైం ఇవ్వలేకపోతున్నారా? అయితే ఇది మీ పిల్లల యొక్క ప్రాణాలను కూడా హరిస్తుందనేటువంటి విషయం మీరు తెలియజేసుకోవాలి. అయితే ఇటీవల మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒంటిపూట బళ్ళు కారణంగా ఎంతోమంది పిల్లలు ఈతకని చెప్పేసి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా వాగుల వెంట వంకల వెంట వెళ్ళేసి చిన్న చిన్న కాలువల్లో ఈతకని వెళ్ళేసి ప్రాణాలు కోల్పోయారు. మరి అదే పరిస్థితి ఈ వేసవి సెలవుల్లో మీ చిన్నారులకు రాకూడదు. చిన్నారులను ఏ విధంగా మనం ఎంకరేజ్ చేయాలి, ఏ విధంగా ఎంగేజ్ చేయాలి అనేటువంటి విషయాల పట్ల మీరు శ్రద్ధ తీసుకోవాలి. వారికి కావాల్సినటువంటి ఆట విడుపు, ఉల్లాసం, వాటి కోసం మీరు ఫిజికల్ యాక్టివిటీస్ చేయించండి. మీ యొక్క పర్యవేక్షణలో వాళ్ళని అమ్యూజ్మెంట్ పార్క్స్ తీసుకువెళ్ళండి. ఆట విడుపు కోసం వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ చేయించండి. అవసరమైతే యోగా లాంటి శిక్షణ తరగతుల్లో చేర్పించండి. డ్యాన్స్, ఇటువంటి తరగతులు, ఈ శిక్షణా తరగతుల్లో వారిని చేర్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే మీ పర్యవేక్షణ లేకుండా మీరు కనుక ఫోన్ ఇచ్చినట్లయితే, మీ పర్యవేక్షణ లేకుండా వారు ఏ విధమైనటువంటి ప్రదేశాలకు వెళ్తున్నారో మీకు తెలియకపోతే ఖచ్చితంగా ఇటీవల జరిగినటువంటి సందర్భాల్లో ఇదిగో ఈ కాలంలో పడి ఈ 4 చిన్నారులు మృతి చెందారు, ఈ కాలంకి ఈతకు వెళ్ళేసి ఒక విద్యార్థి దుర్మరణం చెందాడు అనేటువంటి విషయాలు మనం ఇటీవల వింటూనే ఉన్నాం. కాబట్టి మన పిల్లల పట్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫోన్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఎటువంటి యాప్స్ యూజ్ చేస్తున్నారు, ఎటువంటి వీడియోస్ చూస్తున్నారు, ఐపీఎల్ బెట్టింగ్స్ ఏమన్నా ఉన్నాయా? కాబట్టి వీటన్నిటిని కూడా మనం శ్రద్ధ వహించి మన చిన్నారులకి టైం కేటాయించాలి. టైం కేటాయించకపోతే మీరు బాధ్యత లేని తల్లిదండ్రులుగా మిగిలిపోతారు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. ఇది పూర్తిగా తల్లిదండ్రులకు మాత్రమే ఇది స్పెసిఫైడ్ వీడియో. థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.